రాజ్యం ఏంటంటే ఈజిప్ట్, ఐగుప్తి. ప్రియులారా, ఇశ్రాయేలీలంట యోసేపు తర్వాత తరములో ఐగుప్తిలో బానిసలుగా మిగిలిపోయారంట. బానిసత్వం అంటే ఏంటో తెలుసండి మీకు? బానిసలకి స్వేచ్ఛ ఉండదు, విడుదల ఉండదు. పైన ఏ పని చెప్తే ఆ పని చేయాలి, కింద చీ పూ అంటే తుడిచేసుకొని పోవాలి ముఖం మీద. అలాంటి బానిసత్వపు బ్రతుకు, శ్రమలలో, కఠినమైన వేదనల చేత, కఠినమైన పనులు చేస్తా బ్రతుకుతా ఆ శ్రమలలో వీరు దేవునికి మొర పెడతా ఉన్నారంట. ఎందుకంటే అప్పుడు దేవునికి మొర బానే పెట్టారు, ఎందుకంటే శ్రమలలో ఉన్నారు వాళ్ళు. ఆ బానిసత్వ బ్రతుకులో ఏ రీతిగా మొరపెట్టారంటే చూడండి, నిర్గమాకాండము 1వ అధ్యాయము 13-14 వాక్యాలు మనం చదువుకుందాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 13-14 వాక్యాలు మనం చదువుకుందాం. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. చాలండి. ఇంకా మనం చూస్తే వారు, చదువమ్మా, జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఈ ఇశ్రాయేలీలు శ్రమలో ఉన్నప్పుడు నిస్వార్థమైన భక్తి చేస్తా ఉన్నారు. ఐగుప్తిలో బానిసత్వముగా ఉన్నారు. ఐగుప్తిలో ఈ ఇశ్రాయేలీలు బానిసత్వపు బ్రతుకులో ఉన్నప్పుడు ఆ ఐగుప్తి దేశపు రాజైన ఫరో, అతని సైన్యము గర్భవతులని చూడకుండా, పసిపిల్లలని చూడకుండా, వృద్ధాప్యములో ఉన్న పండు ముసలి అని చూడకుండా బండలు మోయించే వాళ్ళంట. అదే విధముగా కఠినముగా సేవ చేయించుకొనిరి అని రాయబడింది. కఠినముగా అంటే ఏంటో తెలుసండి? ఆ రాళ్ళెత్తుకొని ఆ రాయి కింద ఒకడు పడినా కానీ, చనిపోయినా కానీ, మరి ఇశ్రాయేలీల సహోదరే కదా ఆ బండ కింద పడితే, ఇశ్రాయేలీల సహోదరుడే కదా. అలా చావుని పక్కన పెట్టుకొని కూడా మీ పని మీరు చూసుకోండి, ఆ యొక్క శవాన్ని దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు, ఆ శవాన్ని పక్కన పెట్టుకొని కూడా పని చేయించే వాళ్ళంట ఐగుప్తీయులు. ఆ రీతి అయిన కఠినమైన సేవ చేయించుకున్నారంట ఇశ్రాయేలీల చేత. అలాంటి బాధలలో ఉన్నప్పుడు నిస్వార్థమైన భక్తి చేశారండి. కేవలం పెదవులతో కాదు వారు గణపరిచింది, కేవలము మాటలతో కాదు దేవుణ్ణి గణపరిచింది, హృదయాన్ని దగ్గరగా తీసుకొని వెళ్ళి మొరపెట్టారంట. ప్రభువా, మా బిడ్డల్ని ఎంతగానో హింసిస్తూ ఉన్నారు, మాకు ఆర్థికముగా మేము కూర్చుకున్నది ఏమీ లేదు, ఇష్టానుసారమైన తిండి తినాలంటే వాళ్ళని అడగాలి, వాళ్ళు ఎప్పటికో చాలనంత ఒక ముద్దిసిరేస్తున్నారు. ఇలాంటి శ్రమలలో మేము ఉన్నాం. కఠినమైన సేవ చేయించుకున్నారంట. ప్రియులారా, శ్రమలలో ఆ రీతిగా దేవునికి మొరపెడతా ఉన్నారంటండి. మొరపెట్టారంట, అయ్యా మేము మమ్మల్ని జిగటమంటి పనిలో వేసి తొక్కుతా ఉన్నారు. పెద్ద పెద్ద ఇటుకల పనిలో మమ్మల్ని వేసి తొక్కుతా ఉన్నారు. పొలములో అయ్యా మాకు రెస్ట్ తీసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదయ్యా, పగలు లేదు రాత్రి లేదు, హింసిస్తూ ఉన్నారు అనేసి ఎంతగానో దేవునికి మొరపెట్టారంటండి. మొరపెడితే నిస్వార్థమైన భక్తి నా బిడ్డలు చేస్తున్నారని, అయ్యో నా బిడ్డలు ఇంత శ్రమల